సినిమాలోకి వచ్చిన తర్వాత మీకు బాగా బాగా ఆనందంగా అనిపించిన సంఘటన అంటే ఇంక జీవితం గెలిచేసావరా అన్నది ఎప్పుడు? సినిమాలోకి వచ్చాక. ఉమ్, దీనికి కొంచెం ప్రోలోగ్ చెప్పాలి. ఉమ్, నేను అసలు ఐఎమ్ ఏ స్టేజ్ మ్యాన్, నాటక ప్రయోక్తని, నటుడిని, రచయితని, దర్శకుడిని, నిర్వాహకుడిని అన్నట్టు. మా అసోసియేషన్ ఒకటి ఉండేది, బొమ్మిడిపాటి అనంత శర్మ అని. వాడు స్టార్ట్ చేసాడు, మా అక్కగారు అబ్బాయి, ఇప్పుడు నా వియ్యంకుడు. నా తమ్ముడు ఒకడు నేను సినిమా ఫీల్డ్కి వెళ్ళడానికి కారకుడైన ఏవిఎస్ లంక, వాడు. నేను మా ఇంకో అన్నయ్య ఎల్ఎస్ఎన్ మూర్తి అని, మేము నలుగురు కుటుంబ సభ్యులు, ఇంకో ఏఎల్ కుమార్ ఇంకొకటి ఫ్రెండ్. వీళ్ళందరూ కలిసి ఎంత ఫ్యామిలీ ఆర్గనైజేషన్ కిందే ఉండేది. సురభి వాళ్ళు అంతా 100 మంది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే ఆడతారు. అలాగే మాది 100 మంది కాదు కనుక మినీ సురభి అనేవారు మా సొసైటీలో. మా అసోసియేషన్ ముద్దుగా మహతి అసోసియేషన్ అంటే అది సురభికి సంస్థ, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే యాక్ట్ చేస్తారు అన్నట్టు. ఇలా ఈ నాటకాలు ఆడుతూ ఉండగా ఇందులో వీళ్ళందరికంటే నాకు జీళ్ళు ఎక్కువ ఉండేది. నేను ఎందుకంటే వాళ్ళు ఓన్లీ యాక్టింగ్ మీదే వాళ్ళ ఇంట్రెస్ట్, నాది రైటింగ్, యాక్టింగ్. తర్వాత మా గురువు దేశరాజ్ హనుమంతరావు గారు, ఆయన వల్ల మేము ఎక్కువ, నా నాలెడ్జ్ ఏమన్నా ఆయన వల్ల. ఇది నాటక రంగంలో ఎక్స్పెరిమెంటల్ థియేటర్కి ఆయన పితామహుడు. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను నేను. సెటైర్ కానీ, ప్రయోగాలు కానీ, పదప్రయోగాలు కానీ, ఏదైనా కూడా నా క్రెడిట్లో చాలా భాగం ఆయనకు దక్కుతుంది. పునాదులు అవే కదా. అక్కడి నుంచి నేను సినిమా ఫీల్డ్కి రావాలి. అది నాకు సినిమా ఫీల్డ్ అంటే ఇది ఏదో మన ఫీల్డ్ కాదన్నట్టుగా అనమాట. అమెరికా వెళ్ళడం ఇష్టం లేని వాళ్ళకి అమెరికా ఎలా తక్కువ చూపో అలాగుంటుంది. సినిమా అక్కడ మనకి స్వేచ్ఛ ఉండదు, అంతా ఎవరెవరు చుట్టూనో తిరగాలి, మన ఆత్మాభిమానాన్ని చంపుకోవాలి, ఇవన్నీ ఏవో కొన్ని ఒక ఏమంటారు లిస్ట్ తయారు చేస్తారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లాగా. అది మనకు కాదు. మన నాటకాలు ఆడుతున్నామని ఎలా ఉండేదంటే, శంకరాభరణం వచ్చిన కొత్తల్లో, శంకరాభరణం సినిమా రిలీజ్ అయిందిరా, చూడాలి కళాఖండం అది అంటే, మేము ఏదో నాటకం రిహార్సల్స్ చేస్తున్నాం, అందులో ఒకడు ఒప్పుకోలేదు, అంతకంటే పెద్ద కళాఖండాలు మనం చేస్తున్నాం, మన నాటకం వదిలేసి సినిమాకి వెళ్ళడం ఏంటి అన్నాడు. అంటే మేము స్క్రూటినీ ఇవ్వాలి కాంపిటీషన్కి. అంటే అలా ఉండేది నాటకాల గురించి చెప్తున్నాను. మనకంటే గొప్పది ప్రపంచంలో లేదు అన్నట్టుగా. సో అలాగే ఫ్యామిలీ దగ్గర నుంచి మొదలు పెడితే మన కుటుంబం కంటే గొప్ప కుటుంబం ప్రపంచంలో లేదని చిన్నప్పుడు అలా అనుకుంటాం. మన అన్న, మన తమ్ముడు, మన అమ్మ, మన చెల్లి, నాన్న, ఇవన్నీ. అక్కడి నుంచి నాటక రంగానికి నేను రచయితగా వచ్చాను. నటనే నా ప్రధానం. ఏదైనా కూడా నటుడిగా అంటే చాలా ఎక్సర్సైజులు చేయాలి, ఒక ఆల్బమ్ పట్టుకు తిరగాలి, మన ఫేస్ అందంగా చూసుకోవాలి, బాడీ చూసుకోవాలి, ఇవన్నీ అనుకుని. అంతకంటే గొప్ప టాలెంట్ రైటింగ్ ఉంది కదా. రైటర్స్ ఎక్కువ మంది ఉండరు కదా, ఒక సినిమాకి ఒకడు తప్పితే 2 ఉంటారు తప్ప, కథా రచయిత, డైలాగ్స్ అని. కుర్చీ ఇస్తారు, కాఫీ ఇస్తారు, పెన్ను ప్యాడ్ ఇస్తారు, గౌరవం ఇస్తారు, కారు ఇస్తారు, ఇవన్నీ మర్యాదలు ఉంటాయి. మర్యాదగా వెళ్ళాం కనుక మనం ఏదో ఎక్కడి నుంచో పారిపోయి వెళ్ళిపోలేదు కనుక ఇండస్ట్రీకి మర్యాదగా ఉండాలని రైటర్గా ఎంచుకున్నాను. నేను బోర్డు పెట్టుకున్నాను, ఐఎమ్ రైటర్ అని. ఆ బోర్డు పెట్టుకున్న పాపానికి 12 ఏళ్ళు రైటర్గా ఉండిపోయాను. ఎప్పుడో యాక్టర్ అవ్వాల్సింది. ఎందుకంటే అందులో ఇరుక్కున్న తర్వాత నువ్వు బాగా రాసేస్తున్నావు, హలో బ్రదర్ రాసేస్తున్నావు, హిట్లర్ రాసేస్తున్నావు, అప్పులప్పారావు రాసేస్తున్నావు, ఇవన్నీ ఒకదాని మీద ఒకటి పేరు వస్తుంటే ఇంకా యాక్టింగ్ మీద మనకు దృష్టి ఉండేది కాదు. మన యాక్టర్ చేయాలని ఎవరికీ ఉండదు. ముఖ్యంగా మా గురువు ఈవి సత్యనారాయణ గారికే ఉండేది కాదు. ఎందుకంటే మన రైటర్ని పోగొట్టుకోడు కదా యాక్టర్ చేసేసి. అలాగా చెప్పొచ్చేది. మన కమింగ్ టు ది పాయింట్, బాగా ఆనందం ఇచ్చిన సందర్భం. ఇలా నేను చేశాను, అవస్థలు పడ్డాను ఇండస్ట్రీలో. చేసి ఫైనల్గా నేను ఒక గూటికి చేరుకున్నాను. ఆ గూటి పేరు ఈవివి సత్యనారాయణ గారి కాంపౌండ్. అక్కడ నాకు ఆయన అవకాశం ఇచ్చాడు సినిమాకి, అప్పులప్పారావు అని. ఆ సినిమాలో మీరు కనుక గుర్తు చేసుకున్నా, చూడకపోతే చూసినా, అందులో చేసిన పదప్రయోగాలు కానీ, అందులో పెట్టిన మేనరిజమ్స్ కానీ విపరీతంగా ఉంటాయి. మిగతా వాటిలో లేవని కాదు, అది ప్రారంభం కనుక. నేను ఏం రాస్తే అది ఆయన ఎలాగా వెన్ను తట్టేవాడు, అభినందించేవాడు, అప్రిషియేట్ చేసేవాడు. ఉదాహరణకి అప్పుల వాళ్ళందరినీ
గౌరవంగా పిలుచుకునేవాడు. అప్పులు అప్పారావు అతను. తెల్లారులేస్తే వాళ్ళతోటి ఇతనేది. అప్పు తీసుకోవడం తెలుసు తప్ప తీర్చడం అతని జన్మలో లేదు. వాళ్ళ క్లయింట్స్ని అందరినీ, అప్పులు ఇచ్చిన వాళ్ళందరినీ గౌరవంగా పిలుచుకుంటాడు. ఎలాగంటే ఇంటి పేరు ఒకటిది, మనిషి పేరు ఒకటిది. రేలంగి ఇంటి పేరు, రమణారెడ్డి మనిషి పేరు. ఏమంటే రేలంగి రమణారెడ్డి గారు మీరు కాసేపు ఆగండి, మీ సంగతి తర్వాత చూస్తాను అని. అలాగా మీకు ఇంకో చోట అప్పు దొరుకుతుందో కానీ ఎవరో వార్త పట్టుకొస్తారు. ఏంటి ఈ అప్పు కాకుండా ఆ అప్పు కూడానా? ఈ ప్రాసెస్లో ఇందులో ఆహా ఎంత శుభవార్త చెప్పావయ్యా దాసరి రాఘవేంద్రరావు అనేది ఒక పదప్రయోగం. ఈ పదప్రయోగాన్ని మా బాస్కి ఈవీవికి బాగా నచ్చేసి ముహూర్తం షాట్ దీన్నే పెట్టాడు. సినిమాలో ఫస్ట్ డైలాగ్ అది. రాజేంద్ర ప్రసాద్ హీరో, ఫస్ట్ క్లాప్ ఏదో రాఘవేంద్రరావు గారు, ఫస్ట్ షాట్ డైరెక్షన్ అది. ఒకటి రాఘవేంద్రరావు గారు, ఒకటేమో దాసరి నారాయణరావు గారు. డైలాగ్ చెప్పేది రాజేంద్ర ప్రసాద్. ఇంకా చిన్న సస్పెన్స్లో ఉంచారు ముహూర్తం షాట్ ఏంటనేది. సరే క్లాప్ కొట్టారు, యాక్షన్ అన్నారు. ఈ రాజేంద్ర ప్రసాద్ ఆహా ఎంత శుభవార్త చెప్పావయ్యా దాసరి రాఘవేంద్రరావు అన్నాడు. అందరు నవ్వారు, కట్ అన్నారు. ఓకే షాట్ ఓకే అన్నారు. ఇదేం డైలాగ్ ఇలా ఉంది ఏంటి అన్నారు. శుభవార్త చెప్పడం ఏమిటి, దాసరి రాఘవేంద్రరావు ఏమిటి అంటే అప్పులాళ్ళని అలా పిలుస్తుంటాడండి, అలా పేర్లు పెట్టి ఏదో మేనరిజంగా పెట్టాడు. మరి రైటర్ అంటే ఎవరు రైటర్, డైలాగ్ రైటర్ అంటే ఎల్బి శ్రీరామ్ అని. పాప నోట్లో నాలుక లేదండి, అంటే మాట్లాడలేడని. ఎలా ఉంటుంది, నోట్లో నాలుగు తీసి పెన్లో పెట్టేసుకున్నాడు మరి ఎవరు, రాజేంద్ర ప్రసాద్ గారు. అయితే నేనేమో ఆ షాట్కి ముందు నేను ఏవిఎం స్టూడియో మద్రాసులో పోక చెట్లు ఉంటాయి కదా, ఇంకా కొబ్బరి చెట్ల కంటే సన్నగా దాని మాన ఉంటుంది, దాని చాటుని నక్కుతున్నాను. అక్కడ కెమెరా అదేనో, నేనేమో వీళ్ళు చూస్తారు ఇప్పుడు ఈ డైలాగ్ ముహూర్తం షాట్, నన్ను చితక్కొట్టేస్తారని, వేళకోళంగా ఉంది అంటారని భయపడుతున్నాను. రావయ్యా నీ గురించే మాట్లాడుకుంటున్నాం ఇక్కడ అంటే అందరూ ఎంజాయ్ చేశారు వాళ్ళు. ఇంకా అందులో రకరకాల పదప్రయోగాలు. ఆ రకంగా అప్పుడే తెల్లారింది అసలు ఫస్ట్ డైలాగ్ హీరో. అది మీకు బాగా ఆనందం కలిగించిన బాగా. ఇంకా ఆ సినిమా అంతా నాకు దాంతోటే విపరీతంగా టర్నింగ్ పాయింట్ అనుకో. అక్కడి నుంచి వరుసగా 100 days సినిమాలు చాలా, తర్వాత మార్పులు జరుగుతాయి కదా. అది చాలా ఆనందంగా, నేను సినిమా ఫీల్డ్కి వెళ్ళాక మొట్టమొదటి ఆనందించిన సంఘటన అని మీరు చెప్తారు. మిగతావి ఎంజాయ్ చేశాను కానీ ఆనందించడం కాదు, ఒక బ్రహ్మానందం ఏదో అంటారు చూడండి అలా. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.